కొత్తగా ఏర్పడ్డ జిల్లాల వారీగా చిత్తూరు జిల్లాలో 7 అసెంబ్లీ స్థానాలకు గాను 6 అసెంబ్లీ స్థానాలు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. కేవలం ఒకటి మాత్రమే వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. నియోజకవర్గాల వారీగా గెలిచిన అభ్యర్థుల గురించి ఒకసారి చూద్దాం. కుప్పం నారా చంద్రబాబు నాయుడు మెజారిటీ 48,006. పలమనేరు అమర్నాథ్ రెడ్డి మెజారిటీ 20,122. టీడీపీ. పూతలపట్టు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం టీడీపీ మురళీ మోహన్ మెజారిటీ 15,634. గురజాల జగన్మోహన్ చిత్తూరు టీడీపీ మెజారిటీ 14,064. గంగాధర్ నెల్లూరు ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ థామస్ మెజారిటీ 26,011. గాలి భానుప్రకాష్ నగరి మెజారిటీ 45,004. చివరిగా పొంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మెజారిటీ 6,095. కొత్తగా ఏర్పడ్డ చిత్తూరు జిల్లాలో 7 స్థానాలకు గాను 6 స్థానాలు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోగా ఒకే ఒక స్థానాన్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిలుపుకోగలిగారు. ఇలా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 నియోజకవర్గాల్లో కేవలం ఒకే ఒక నియోజకవర్గం పొంగనూరు నియోజకవర్గాన్ని మాత్రమే వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. మిగతావన్నీ కూడా తెలుగుదేశం ఎన్డీఏ కూటమి మాత్రమే గెలుచుకోగలిగింది.